14 to 17, praying. 18 to 21, knowing and guarding oneself. Or 14 to 21, reassures believers, telling them they can know they have eternal life. And in that, two sections, help for the praying Christian and protecting our relationship with God. So these are the two sections. So we'll see the first part, that is 14 to 17 today, praying, regarding praying. Okay. So, John is writing about praying to God, praying to God. Okay. And when he is writing about praying to God, 14th verse talks about the confidence with which we can ask, isn't it? The confidence. Okay. And 16th verse is actually a specific example, particularly any brother or sister commit a sin. That means praying for a brother or sister in sin. 16 and 17 verses. So again, 14 to 17, two parts మనం చేస్తే 14 and 15, confidence in praying. And 16 to 17, praying for a brother or sister in sin అనేది మనం చూడొచ్చు. So this is how 14 to 17 is help for the praying Christian, confidence and carefulness in prayer. So 14 to 15 talks about confidence in prayer, and that is a general principle. And 16 to 17, praying for a sinning brother or sister, and that is a specific example he is giving kada. So 14 to 15 చూద్దాం మనం. 14 to 15 మనం చూస్తే, ఆయన బట్టి మనకు కలుగు ధైర్యం ఏదనగా, కాన్ఫిడెన్స్ అనేది ఇంగ్లీష్లో చూస్తే, తెలుగులో ధైర్యం, కరేజ్, కాన్ఫిడెన్స్ అనేది చూస్తాం 14th verse. 15th verse లో మనం ఏం చూస్తాము అని అంటే కనుక, అండ్ ఇఫ్ వీ నో దట్ వీ హియర్స్ అస్ వాట్ ఎవర్ వీ ఆస్క్, వీ నో దట్ వీ హ్యావ్ వాట్ వీ ఆస్క్డ్ ఫర్. సో what is the basis for the confidence and how to ask and what is the result of asking అనేది 14-15 వర్సెస్ క్లియర్గా చెప్తాను. కాబట్టి మనం చూస్తే కనుక ఈ వర్సెస్ని ద ప్రామిస్ అండ్ ఆల్సో ద క్వాలిఫికేషన్, ఈ రెండు కనపడతాయి. వాట్ ఈస్ ద ప్రామిస్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ వైల్ ప్రేయింగ్ అనేది మనం చూస్తే కనుక, ద ప్రామిస్, వెన్ వీ ప్రే గాడ్ హియర్స్ అస్ అండ్ వీ హ్యావ్ ద రిక్వెస్ట్ దట్ వీ ఆస్క్ ఆఫ్ హిమ్. ప్రామిస్ ఏంటంటే కనుక ఆయన మనవి ఆలకిస్తాడు అదనమాట. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? ఏ రకంగా అడగాలి? అకార్డింగ్ టు హిస్ విల్. వి మస్ట్ ఆస్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ కదా. 14th verse లో మనం చదివేటప్పుడు, దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్, దట్ ఇఫ్ వీ ఆస్క్ హీ హియర్స్ అస్ అని చదివామనుకోండి, ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, అకార్డింగ్ టు హిస్ విల్ అనేది తీసేసి మనం ఇలా చదివామనుకున్నాం, దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్, దట్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ హీ హియర్స్ అస్ అని మనం చదివామనుకోండి, అది ఎలా ఉంటుంది? అకార్డింగ్ టు హిస్ విల్ తీసేసి చదివామనుకోండి, ఎలా ఉంటుంది? అంటే ఏది పెడితే అది అడగడానికి లేదు అక్క. సో అడిగితే ఆయన అంటే జస్ట్ లైక్ ఫాదర్ చైల్డ్, అంటే చైల్డ్ ఏది పెడితే అది అడిగినా దేవుడు
అంటే ఫాదర్ ఎర్త్లీ ఫాదర్స్ ఇవ్వరు కదా అక్క. ఉమ్, సో ఉమ్, అలానే హెవెన్లీ ఫాదర్ కూడా మన ఉమ్, ఆయన చిత్తానుసారంగా అడిగితేనే ఆయన ఇస్తారు. యా ఎగ్జాక్ట్లీ. అంటే మనం చాలా సార్లు అంటే ఇలా చదువుతామేమో, ఆయన చిత్తానుసారంగా అనేది తీసేసి ఆయన బట్టి మనకు కలుగు ధైర్యం ఏదనగా మనం ఏది అడిగినను ఆయన మన ఆలకించునన్నదే అని మనం చదివేస్తాం అనుకోండి, అదే మనం నమ్ముతున్నాం. మనం తీసేసాం. ఏంటి తీసేసాం అక్కడ? ఆయన చిత్తానుసారంగా అనేది తీసేసాం. ఎలా ఉంటది ప్రార్థనలో? ఆ, ఆ, అది అది లేకపోతే గనక మనకి ఇంకా ఒక ఫ్రేమ్ వర్క్ లో అడగటం అనేది లేదు అన్నమాట కదా. సో క్వాలిఫికేషన్ ఏంటంటే వి మస్ట్ ఆస్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఆస్కింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ద ప్రామిస్ ఈస్ దేర్. ఏంటి ఆ ప్రామిస్ అంటే కనుక మనం ఆయన నామంలో ఏమడిగితే ఆయన ఇస్తాడు. అది ప్రామిస్. బట్ ఫ్రేమ్ వర్క్ ఉంది, దానికి క్వాలిఫికేషన్ ఉన్నది. ఏంటంటే ఆస్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఆస్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అనేది మనం చూస్తాం. సో హూ ఆర్ వి హియర్ అంటే దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్. వి అనే రిపిటేషన్ చూస్తాం మనం, ఇజంట్ ఇట్? ఓకే, వీ హ్యావ్, వీ ఆస్క్, వీ నో అనేది. వి ఎవరు? వి అంటే ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్లీ కదా. అండ్ ఈ వి అంటంలో జాన్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడా? ఎస్ ఎస్. ఇది రాసేటప్పుడు జాన్కి ఏం గుర్తొచ్చి ఉంటుందో? పరలోకము నుంచి అగ్ని దిగి వీళ్ళని కాల్చడానికి నీ చిత్తమని అడుగుతాడు కదక్క. అదే అడిగాడు కదా. కరెక్ట్. ఇంకా ఏం గుర్తొచ్చి ఉంటుంది? వాళ్ళ అమ్మ నీ అడిగింది కదా రాజ్యంలో కుడివైపు ఒకళ్ళు ఎడవైపు ఒకళ్ళు కూర్చుంటాము కదా. అవన్నీ గుర్తొస్తా ఉండుంటాయా ఇది రాసేటప్పుడు జాన్ కి? తన ఓన్ ఎక్స్పీరియన్స్ బాగా అన్నమాట. ఎందుకంటే జాన్స్ గాస్పుల్ 15 లో మనం చూస్తే కనుక మీరు ఏమి అడిగితే అది నేను ఇస్తాను అని అన్నాడు. అక్కడ కూడా కదా, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీరు నాలో నిలిచి ఉంటే. నిలిచి ఉంటే. అంటే అర్థం ఏంటనుకుంటా ఉంటే మనం గాడ్స్ చిల్డ్రన్ అయిపోతే మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు అని చెప్పాడు దేవుడు అని అన్నట్టుగా. ఏం అడిగాడో జాన్కి తెలుసు, ఏం వాళ్ళ అమ్మ అడిగిందో కూడా జాన్కి తెలుసు. అందుకే ఇక్కడ రాసేటప్పుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. హీఈస్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, తన్ను కూడా కలుపుకున్నాడు. మనం అన్నమాట అంత పెద్ద అపోజల్ ఆఫ్ లవ్, వెరీ క్లోజ్ టు గాడ్, అంత ప్రివిలేజ్ అన్నమాట. తన ఎంతో ఇన్నర్ సర్కిల్లో ఉన్నాడు. రాసే వాళ్ళకి తనను కలుపుకుని చెప్తున్నట్టు మనం చూస్తే గనక అసలు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆల్ ఆర్ ఈక్వల్. అంటే ఇందులో ఎవరు కూడా టైటిల్స్, ఆల్ టైటిల్స్ ఇంకా ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ అంతే. మరి దేవుడిచ్చిన ప్రివిలేజ్ ఉన్నది, దేవుడిచ్చిన పొజిషన్ ఉన్నది, దేవుడిచ్చిన టైటిల్ ఉన్నది. బట్ ఆల్ దోస్ ఏంటంటే కనుక దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి అంతే తప్ప ఇతరులతో ఐడెంటిఫై చేసుకునేటప్పుడు వి, అసలు మీరు అనే మాట అక్కడ రాయొచ్చు, కానీ మనం అనే మాట చాలా చక్కగా ఆ రెప్యుటేషన్ లో ఎక్కడా కూడా నువ్వు గాని మీరు గాని అనేది లేదు. హీ ఇంక్లూడెడ్ హిమ్సెల్ఫ్ అనేది మనకి కనబడుతుంది. సో చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేటప్పుడు హీఈస్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ వన్ అమాంగ్ ద రీడర్స్ లాగా మనకి కనబడుతుంది కదా.
సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్? ఏంటి కాన్ఫిడెన్స్ కి బేసిస్ ఏంటి ఇన్ అప్రోచింగ్ గాడ్? వాట్ ఈస్ ద బేసిస్? దేన్ని బట్టి ఆయన ధైర్యం? పిల్లలమై ఆయన పిల్లలమై ఉన్నాయని ఆయన చిత్తానుసారంగా ఓకే. సో ఆయన పిల్లలమని ఉన్నాము అని మనకి ఇమ్మీడియట్ వర్స్ లోనే ముందు 13th వర్స్ లో మనం చూస్తాం అన్నమాట కదా. యాక్చువల్ గా న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ లో అండ్ అనే దాని లేదట. దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అనే స్టార్ట్ అయింది 14th వర్స్. కానీ ఒరిజినల్ గా గ్రీక్ లో అండ్ అని ఉందంట. 13 కి 14 కి కనెక్టింగ్ వర్డ్ అండ్ అనేది మన ఈ ట్రాన్స్లేషన్ లో లేదంట. ఇట్ కనెక్ట్స్ ద ట్రూత్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ విత్ 1 John 5:13. 13 లో మనం చూసాం ఏమనుంది 13 లో. అందుకే బైబిల్లో కలిపి ఉంటుంది కదా. 13 లో ఏమనుంది? దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు అదన్నమాట. నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. అదన్నమాట. సో మనం దేవుని యందు విశ్వాసం, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాం కాబట్టి, అండ్ we have eternal life and we are the children of God అని ఆ కనెక్షన్ తో మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే. సో ద కనెక్షన్ కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్ ఈస్ ఫౌండెడ్ ఆన్ ద అష్యూరెన్స్ దట్ we have eternal life. If we do not have eternal life, there is no way that you can pray according to the will of God, except to pray that God would save you from your sins. ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాం కాబట్టి, నిత్య జీవం ఉంది కాబట్టి, ధైర్యంగా ఆయన మన పిల్లలమయ్యాం కాబట్టి తండ్రి దగ్గరికి ఎంతో కాన్ఫిడెన్స్ తో, ఎంతో కరేజ్ తో వెళ్తాం. లేదంటే గనక దూరంగా ఉండి మరి పాప క్షమాపణ కోసం వేడుకోవడమే అనేది మనం చూస్తాం. ద ప్రామిస్ ఆఫ్ అవర్ టెక్స్ట్ ఈస్ ఓన్లీ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లలకు మాత్రమే అని కోల్ అనే ఆయన భక్తుడు చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. దిస్ ప్రామిస్ ఇస్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. 13th వర్స్ లో మనం కనెక్ట్ చేస్తున్నాం. సో సోర్స్ బేసిస్ ఈస్ దట్ వీ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అండ్ వీ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ గాడ్. మనకి ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అనేది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హియర్? ఈ గ్రీక్ లో వాడిన పదంకి మీనింగ్ ఏంటి అని అంటే, ఊస్ట్ అని ఆయన ఏం చెప్పారంటే, ఇట్స్ ఎ ఫ్రీ అండ్ ఫియర్లెస్ కాన్ఫిడెన్స్, cheerful courage, boldness and assurance. It's an assurance. ఎంతో కాన్ఫిడెన్స్ అనేది యాక్చువల్గా మనకి సర్మన్ ఆన్ ద మౌంట్ టీచ్ చేసేటప్పుడు కూడా ఆ ప్రేయర్ గురించి శిష్యులకి నేర్పాడు దేవుడు. ఆ తర్వాత కూడా ప్రేయర్ గురించి మాట్లాడుతూ ఆస్క్, సీక్, నాక్ అని చెప్పాడు. ఆ తర్వాత కూడా అడిగేటప్పుడు మరి మీరు మీ హెవెన్లీ ఫాదర్ని మేము అడిగితే మీకు ఇవ్వరా అని అడిగారు. మరి అర్త్లీ ఫాదర్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాడు. సో దట్స్ హౌ మనం చూస్తే కనుక ఈ రిలేషన్షిప్ లో ఈ ఫాదర్ గాడ్ కి మనం ఎంతో బోల్డ్ గా మనం ఆయన దగ్గరికి రావచ్చు. ఆ తర్వాత వి హ్యావ్ అని, హ్యావ్ అన్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్, ఇట్ స్పీక్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సంథింగ్ వీ కెన్ కంటిన్యూలీ పొజెస్ బిఫోర్ హిమ్ అనమాట. ఎప్పుడు అనమాట, ఎనీ టైం, ఫ్రమ్ ఎనీవేర్, ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, వి హ్యావ్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనకి చెప్పినట్టుగా చూస్తాం కాబట్టి అది. సో మనకి వి కంటిన్యూలీ పొజెస్ దిస్ కాన్ఫిడెన్స్ బిఫోర్ హిమ్. అండ్ జీసస్ ఇన్స్ట్రక్టెడ్ హిస్ డిసైపుల్స్ అండ్ ఆల్ లిజనింగ్ టు హిస్ సర్మన్ ఆన్ ద మౌంట్ టు ప్రే అనేది మనం చూస్తాం.
మాథ్యూ 6 చాప్టర్ 9th verse లో మనం చూస్తాం, ఇలా ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయనప్పుడు అని చెప్పాడు. ఈ విధంగా ప్రార్థన చేయండి అని నేర్పించినట్టుగా మనం చూస్తాం. టు మేక్ ప్రేయర్ లైఫ్ స్టైల్, ప్రేయర్ లైఫ్ స్టైల్. సో ఎందుకు అనంటే, ఎక్కడి నుంచి ఈ ప్రామిస్ అనంటే సామ్ 65:2 చూస్తారమ్మా. సామ్ 65:2లో ఏమనుంది? సామ్ 65:2 నేను యెహోవాకు మొరపెట్టుకున్న ఆయన నన్ను ఆలకించును. యెహోవాకి ప్రార్థన మొరపెట్టుకున్నాను. ఆలకించువాడా ఆ, ఆ, సర్వ శరీరులు మీ వద్దకు వచ్చును. ఆ. 65:2 కదా ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు వాడా ఎలా అంటాడు అని అంటే గనక, ఈజ్ ఎ ప్రేయర్ హియరింగ్ గాడ్, గాడ్ ఆఫ్ ద బైబిల్. మనం చూస్తే గనక ప్రేయర్ హియరింగ్ గాడ్ అనేది మనం చూస్తాం. అండ్ ఆల్సో హీబ్రూస్ 4th chapter 16th verse లో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా చూస్తారా? హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. ధైర్యంతో చేరుకుంటాం. ఎందుకంటే మన ప్రధాన యాజకుడే మనవలే అన్ని రకాలుగా ఆయన శోధింపబడిన. tempted in every way. సో ఈజ్ మనకులాగే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, కనికరిస్తాడు, కనికరింపబడతాం కాబట్టి అన్నమాట. కంపాషనేట్ హై ప్రీస్ట్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో ధైర్యంతో మనం అక్కడికి వెళ్తాం అని, కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ అనేది హీబ్రూ 10th chapter 21 to 22లో కూడా ఉంటుంది. చూడండి, హీబ్రూ 10th chapter. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక 21 అదే. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఎంతో బికాస్ హీ హస్ క్లెన్స్డ్ us, మన కాన్షియస్ క్లియర్ గా చేశారు కాబట్టి ఎంతో చక్కటి యాక్సెస్, అప్రోచింగ్ గాడ్, కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్. దేవుని సన్నిధికి చేరడానికి మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తా ఉంది యేసు ప్రభువుని బట్టి. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని పంపి మన పాపాలకి క్షమాపణ కలుగజేసి మన మరి మనస్సాక్షిని రిడీమ్ చేసి మనం ఎంతో ధైర్యంతో, ఎంతో నిశ్చయతతో మనం విత్ ఆల్ అష్యూరెన్స్ నిశ్చయతతో మనం ఆయన కృపాసనాన్ని సమీపించడానికి ఎంతో ధైర్యం, ఎంతో కాన్ఫిడెన్స్ అండ్ ఎంతో అష్యూరెన్స్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో దట్స్ అబౌట్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్. అదర్వైజ్ అసలు మరి ఈ దేవుణ్ణి సమీపించడానికి మనం మోషే దగ్గర మనం చూస్తాము, ఆ ఓల్డ్ టెస్టమెంట్ టైంలో మనం చూస్తాం, దేవుణ్ణి సమీపించడానికి, దేవుని దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవడానికి అసలు అక్కడ ఎంతో. అందుకే మనం గుడ్ ఫ్రైడే రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే మనం ప్రభువారు మరణించినప్పుడు జరిగిన ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటంటే గనక దేవాలయంలో తెర పైనుంచి కింద వరకు చిరిగిపోయింది. సింబాలిక్ కదా, సింబాలిక్ వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. దేవునితో మనకి ఆ ప్రవేశం దొరికింది అని. అప్రోచింగ్ గాడ్, అదర్వైజ్ అన్అప్రోచబుల్.
సమీపింపరాని తేజస్సుతో ఉండే దేవుడు. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపి ఆయన దగ్గరకు రావడానికి అన్నమాట. అప్రోచింగ్ గాడ్ అనేది నిజంగా మనం ఆలోచిస్తే గనక వెన్ వి థింక్ ఆఫ్ దిస్, ఓకే, అసలు ఏమనిపిస్తుంది మనకి వెన్ వి థింక్ ఆఫ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ అప్రోచింగ్ గాడ్? ఏమనిపిస్తుంది? ఆఫ్టర్ ఆల్ మన ఇన్స్టిట్యూట్స్ హెడ్స్ ఉంటారు కదా, ఆ రూమ్ లోకి వెళ్ళాలంటే అడగకుండా రానిస్తారా? లోపలికి ఎలా చేస్తారా? చెప్పండి. Yes, sir. Yes. అండ్ మన ఇప్పుడు సపోజ్ వి వాంట్ టు గో టు ద సెక్రటేరియట్ కదా, సెక్రటేరియట్ లో మన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి చాలా సార్లు వెళ్ళాను నేను. వాళ్ళ చేంబర్ దగ్గరికి, మన కమిషనరేట్ చేంబర్స్ లోకి వెళ్ళాలంటే చాలా ఎలాగా? చాలా మనం కష్టం. మనం రాసి పంపాలా, వాళ్ళు రమ్మంటేనే వెళ్ళాలా, రమ్మనకపోతే వెళ్ళడానికి లేనే లేదు. ఎన్నిసార్లు వెళ్ళటం, రాసి పంపడం, ఈ రోజు కాదంటే వెనక్కి రావడం కదా. సో వెన్ వి థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ కంపేర్ అప్రోచింగ్ గాడ్, కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్ అనేది ఆలోచించినప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది మనకి? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్? ఏమనిపిస్తుంది? We have a great privilege, Akka. Ah. అసలు. Ah, Mm. ah, We are blessed. Mm. we are to blessed. have. Mm. Mm. We are joyful. ఎంతో ఎంతో థ్యాంక్ఫుల్ గా కదా, ఎంతో అమేజింగ్ అన్నమాట, అమేజింగ్. అండ్ విత్ ఆల్ గ్రాటిట్యూడ్, విత్ ఆల్ రెవరెన్స్, విత్ ఆల్ రెస్పెక్ట్, ఎంతో దేవుడు అంటే ఎంతో అసలు అసలు మనకి మన వల్ల అయితే కాదు. అందుకే ఆ పైనంతా కూడా జీసస్ క్రైస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అప్రోచింగ్ గాడ్, కాన్ఫిడెన్స్, అండ్ దట్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, హీ హియర్స్ అస్. ఆయన వింటాడంట. అంటే చాలాసార్లు మనం కూడా వింటాం, కానీ ఎలా వింటాం మనం? వింటాం అనేటంటే కనుక కొన్నిసార్లు మళ్ళీ మనం ఏం విన్నామో మనకే గుర్తుండదు. అలాగా కేర్లెస్ లిజనింగ్ కాదు. హీ హియర్స్ అస్, హీ గివ్స్ హిస్ ఆడియన్స్ టు అస్. అబ్బా, అసలు ఆస్క్ అండ్ హిస్ ఆడియన్స్ ఎంత చెవినిస్తాడంటే. జాన్ హూ ఈస్ ఎకోయింగ్ ద రిపీటెడ్ ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మార్క్స్ వార్తలోను, యోహాను సువార్తలోను చెప్పారు. యేసుప్రభు చెప్పిన మాటలు బాగా జ్ఞాపకం చేసుకుని తనకి బాగా ఆ మాటలు రింగ్ అవుతున్నాయి. అడిగితే ఇస్తాను అనే మాటలు. మార్క్ 11:20-24 ఒకసారి చదువుతారా? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22-24. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అసలు స్టెప్స్ చూసారా అక్కడ? జీసస్ క్రైస్ట్ చెప్పిన స్టెప్స్ ఉన్నాయి అక్కడ కొన్ని కదా. నిశ్చయంగా 24 సందేహింపక. ఈ అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. అంటే
అడగటానికి అందుకోవడానికి మధ్యలో ఏమున్నాడండి? సందేహం, ఫెయిత్ పొంది ఉన్నామనే నమ్మకం ఫెయిత్ కదా సందేహం. కలుగుతుంది. సో దేవుడు అంటే ఆస్కింగ్ ఇన్ గాడ్స్ నేమ్ అంటే ఎంత పవర్ఫుల్ ప్రామిస్. కొండనెళ్ళి పడిపోమంటే ఏమవుతుందంట? విశ్వాసంతో పడిపోతుందంట. కానీ మన జీవితాల్లో కొండల్లాంటి సమస్యలు మనం ఎదుర్కొంటా ఉంటాం కదా. నాకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండలాంటి సమస్య ఉంటాయి కదా. ఉంటాయా ఉండవా? మరి ఆ కొండలాంటి సమస్యలను చూసి మనం ఆ కొండల కింద మరి వాటికి ఢీకొని నలిగిపోతామా, లేకపోతే క్రష్ అయిపోతామా, లేకపోతే ఆ కొండను మూవ్ చేసే ప్రార్థన చేస్తామా? ఇఫ్ వి ఆస్క్ యేసుప్రభు చెప్తున్నాడు అనమాట. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ కొండను వెళ్ళి పడిపోమంటే పడిపోతుంది. కొండ అంటే ఇంక కదలదు అసలు. కానీ విశ్వాసంతో చెప్తే అది ప్రేయర్ గురించి చెప్పేటప్పుడు మనం చూస్తాం. ఆ మిగిలిన రిఫరెన్సెస్ కావాలంటే మనం తర్వాత చూడొచ్చు. We ask anything according to God's will, He will answer favorably. అలాగని మరి పైనుంచి అగ్నివర్షం కురిపించమని అడిగితే కురిపించాడా? కదా. ఆస్కింగ్ ఇన్ హిజ్ విల్ ఇస్ వెరీ వెరీ అంటే ఆయన ఆన్సర్ చేస్తాడు. హీ విల్ ఆన్సర్ ఫేవరబుల్. ఎస్ ఓన్లీ. హౌ అబౌట్ నో? ఎప్పుడు అడిగిన దానికి ఎస్ అయినా లేకపోతే నో అనేది కూడా ఉంటుందా? హౌ అబౌట్ నో? ఆన్సర్ హీ విల్ ఆన్సర్ ఎస్ అయినా నో కూడా ఉంటుందా? ఉంటుంది అక్క. అదే. No problem. నో ఈజ్ నాట్ అన్ యాక్సెప్టబుల్ ఆన్సర్, కానీ ఇట్ మస్ట్ బి ఎస్ ఎవ్రీ టైం అనుకుంటాం మనం కదా. అందుకే జాన్ అగ్నివర్షాన్ని కురిపించు అని అడిగితే గనక దేవుడు దాన్ని ఆ రిక్వెస్ట్ ని గ్రాంట్ చేయలేదు. చేశాడా? చెప్పండి. ఆ రిక్వెస్ట్ ని గ్రాంట్ చేయలేదు. సో ఆన్సర్ మే బి ఎస్ ఆర్ నో. ఇట్ మే బి ఎస్ ఆర్ నో. ఆన్సర్ మే బి ఎస్ ఆర్ నో అనేది మనం చూస్తాం. ఎవరిదన్నా మ్యూట్ చేయాలేమో చూడండి. సెల్ ఫోన్ రింగ్ అవుతుంది సైలెంట్ లో. సో దీనికి రిలేటెడ్ ప్యాసేజెస్ మనం చూస్తే కనుక రోమన్స్ 12:2 మనం చూస్తాం. అంటే అకార్డింగ్ టు హిస్ విల్ అనేటప్పుడు చదువుదాం. అది కూడా రోమా పత్రిక 12:2 విల్ ఆఫ్ గాడ్ గురించి ఏమన్నా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రేయర్స్ ఎందులో నుంచి రావాలి? ఫ్రమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దోస్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అనే కాంటెక్స్ట్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం అడిగేటప్పుడు ఫోకస్ ఎక్కడ ఉండాలి మనకి? అర్త్లీ ఫోకసా, ఇటర్నిటీ ఫోకసా? అండ్ ఇటర్నిటీ ఫోకస్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎలా అంటే షుడ్ నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. లోక మర్యాద కాదు. లోకం ఏం చెప్తుంది, లోకం ఎలా ఉంటుంది, లోకస్తులు లాగా కాదు. నాట్ దిస్ వరల్డ్, బట్ మైండ్ రెన్యూ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దెన్ వీ విల్ నో వాట్ ఈస్ గాడ్స్ విల్, విచ్ ఇస్ గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. గుడ్ ఫర్ మీ అనేది
మనకి తెలుస్తుంది అంటున్నాడు. 1 John 3:21-22 కూడా ఆల్రెడీ మనం చూస్తాం అన్నమాట. ఇఫ్ అవర్ హార్ట్ డజంట్ కండెమ్ అస్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్. అండ్ వాట్ ఎవర్ వీ ఆస్క్ వీ రిసీవ్ ఫ్రమ్ హిమ్ because we keep his commandments and do the things that are pleasing in his sight. అక్కడ గాడ్స్ విల్ అంటే వాట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ హిస్ సైట్ కదా. ఆయన చిత్తానుసారంగా అడగటం అంటే ఆయనకి ఏది ప్లీజింగో దాన్ని అడగటం అనేది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ఓకే, సో వెన్ ఒకటి నాకు బాగా అనిపిస్తుంది, ఇవన్నీ రాసేటప్పుడు జాన్కి యేసుప్రభు వారు టీచింగ్స్ అన్నీ తనకి తన చెవుల్లో రింగ్ అవుతా ఉండుంటాయి, తన హృదయంలో అవన్నీ భద్రపరుచుకున్నాడు. అందులో నుంచే ప్రభువారి మాటలే ఆయన మళ్ళా రాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. సో ద ప్రామిస్ వెన్ వీ ప్రే, గాడ్ హియర్స్ అస్ అండ్ వీ హ్యావ్ ద రిక్వెస్ట్ దట్ వీ ఆస్క్ ఆఫ్ హిమ్ అనేది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ సో ఒక 5 థింగ్స్ మనం ఈ ప్యాసేజ్ లో చూడొచ్చు అనమాట. We should have confidence when we approach God in prayer. దేవుడి దగ్గరికి ధైర్యంతో రావాలి, నమ్మకంతో రావాలి, కాన్ఫిడెన్స్ తో రావాలి, అష్యూరెన్స్ తో, నిశ్చయతతో రావాలి. మనం హీబ్రూస్ 4:16 ఆల్రెడీ చదివాం ఆయన్నే. అండ్ ఎఫిషియన్స్ 3:12 కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇవ్వ శక్తి కలిగిన దేవుడు. సో దేవుడు ఎలాంటోడు అని అంటే గనక ఆయన హీస్ కేపబుల్. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దట్ హీ హియర్స్ అస్. ఆయన వెంటాడని కాన్ఫిడెన్స్, ఆయన దగ్గరికి వెళ్ళగలమనే కాన్ఫిడెన్స్ అండ్ విని మనకి దయచేస్తాడనే కాన్ఫిడెన్స్. We must come into his presence when we pray. అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఎంత చక్కగా. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎవరికి చేస్తారు? పరలోకమందున్న మీ తండ్రికి చేస్తారు మీరు. సో కమ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్. ఆయన ప్రజెన్స్ లో మనం ఉన్నామని, ఆయన సన్నిధిలో మనం మాట్లాడుతున్నాం అనేది మనం we must come confidently into his presence and ask, అడగాలి అనేది మనం చూస్తాం. If we ask anything according to his will, he hears us. చాలా సార్లు మన ప్రార్థనలు ఆయన వినపడపోవటానికి కారణం ఏంటి? మన ప్రార్థనలకి జవాబులు రాపోవడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ఫెయిత్ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లెస్, విశ్వాసంతో అడగకపోవటం, నాట్ అకార్డింగ్ టు హిస్ విల్, నాట్ అకార్డింగ్ టు హిస్ విల్, ఆయన చేస్తాడని నమ్మకం లేకపోవడం, అదన్నమాట. వింటున్నాడని, దయచేస్తాడని, చేయగలడని కదా. ఇవన్నీ ఆయన ప్రెజెన్స్ ఫీల్ అవ్వ. Okay. If we know that he hears us, we know that we have the requests which we have asked from him. అంటే మీకు దొరుకుతాయి, ఆయన ఇస్తాడు. మార్క్స్ వార్త మనం 11వ అధ్యాయంలో ఇప్పుడే చదువుకున్నాం. మనం ఏమైతే ఆయన్ని అడుగుతున్నామో, మనవి చేస్తున్నామో, పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు కలుగుతాయి. సో faith is very, very important. Okay. So what is the qualification then? After seeing the promise, we have this promise that we can come with confidence into his presence and ask, and he hears us. That is the promise. But what is the qualification? We must ask according to his will. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నేర్పించాడు ప్రార్థనలో, యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. యువర్ విల్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నాట్ మై విల్, యువర్ విల్. గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేశారు? ప్రార్థన
తరలించను ఆయనను నీ చిత్తం చెప్పండి. ఉమ్. నా చిత్తం కాదు, చిత్తం కాదు నీ ఆ, చిత్తం నీ చిత్తమే కదా, నా చిత్తం కాదు నీ చిత్తం, సర్వ చిత్తంబు నీదేనయ్యా అని ఒక పాట పాడుతూ ఉంటాం కదా. సో నీదే, యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్, యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఆయన చిత్తం, గాడ్ సెంటర్డ్ ప్రేయర్, God's will centered prayer. But the difficulty is, how do we determine what is God's will so that we pray in line with it? How do we know? according How to do- the word of God. according to the word of God. How do we know his will of decree or his will of desire? ఎలా తెలుస్తుంది మనకి? హౌ డు వి నో అనేది మనం చూస్తే కనుక గాడ్స్ విల్ ఆఫ్ డిక్రీ అండ్ గాడ్స్ విల్ ఆఫ్ డిజైర్ రెండింటిని గురించి చెప్తున్నాం అనమాట. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్, సావరినిటీ ఆఫ్ గాడ్ గురించి చెప్పేటప్పుడు గాడ్స్ విల్ ని 3 ఆస్పెక్ట్స్ లో చెప్తాం అనమాట. డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ విల్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ డిస్పోజిషన్ అని చెప్తాం. ఫస్ట్ది ఏంటంటే డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్, శాసనపరమైన చిత్తం. ఆయన శాసించాడు, అది జరిగి తీరుతుంది. శాసనపరమైనది డిక్రీ, he passed the decree and it will be fulfilled. ఎవ్వరు దాన్ని ఎదిరించడానికి లేదు ఆ డిగ్రీని. అండ్ దెన్ ప్రిస్క్రిప్టివ్ విల్ ఆఫ్ గాడ్ అని అంటాం. ప్రిస్క్రిప్టివ్ విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే మోరల్ విల్, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనేది ఆయన రివీల్ చేశాడు. డిక్రేటివ్ విల్, ఇట్ ఈస్ నాట్ రివీల్ టు అస్, వేరస్ ప్రిస్క్రిప్షన్ అనేది, లా ఈజ్ అ ప్రిస్క్రిప్షన్, అది మనకి రివీల్ చేశాడు. ఎక్కడ అంటే కనుక 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్లో గాడ్స్ వర్డ్ లో గాడ్స్ మైండ్, గాడ్స్ విల్ రివీల్ చేశాడు ఆయన దాన్ని. అండ్ దెన్ విల్ ఆఫ్ డిస్పోజిషన్ అని చెప్తాం అనమాట. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే విల్ ఆఫ్ డిగ్రీ అండ్ విల్ ఆఫ్ డిజైర్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? Will of decree is what he has determined to do. In the sense, God works all things after the counsel of his will. మనం ఈ వర్సెస్ చదువుదాం. ఎఫిషియన్స్ 1:11 చదువుదాం. ఎఫిషియన్స్ 1:11 అండ్ ఐజయా 46:9-11 చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నది. అక్కడ ఏమనుంది? ఆయన చిత్తం, చిత్తానుసారం తర్వాత ఆయన నిర్ణయం, ఆయన నిర్ణయం, ఆయన చిత్తం, సమస్తాన్ని నిర్ణయం దట్ ఈస్ డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్. ఓకే. అండ్ యెషయా కూడా చెప్పాడు 46వ అధ్యాయం 9-11 వచనాల్లో మనకి కనపడు. యెషయా, remember the former things, those of long ago. I am God and there is no other. I am God and there is none like me. I make known the end from the beginning, from ancient times, what is still to come. I say, my purpose will stand, and I will do all that I please. From the east I summon a bird of prey, from a far off land, a man to fulfill my purpose. What I have said, that I will bring about. What I have planned, that I will do. దట్ ఈస్ ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్, డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్. అంటే నేను నిశ్చయించాను, దాన్ని నేను నెరవేరుస్తాను, నేనేం చేశానో దాన్ని, నా ఆలోచన అన్నాడు అనమాట. ఎందుకంటే ఐఎమ్ గాడ్,
Yes. అందుకే ఆ మాట చాలా సార్లు Mm, నేను yes, yes, దేవుడిని, sir. I am నేను God. దేవుడిని, ఐ యామ్ గాడ్, దేవుడిని నేనే, దేర్ నో అదర్, Yes. ఐ యామ్ మరి గాడ్. ఏ రెండుసార్లు దేవుడు లేడు. నేనే దేవుడిని, దేవుడిని నేనే, నేను దేవుడిని, ఐ యామ్ గాడ్ అని చెప్పి అక్కడ మనకి ఎంతో చక్కగా నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తం నెరవేర్చుకుంటా. గాడ్స్ సావరెన్ విల్ అనేది, డిక్రేటివ్ విల్ అనేది మనం చూస్తాం. గాడ్ డస్ నాట్ ఇన్ ఎనీ సెన్స్ డిజైర్ దట్ మ్యాన్ సిన్. డిఫరెన్షియేట్ చేస్తున్నాం గాడ్స్ విల్ ఆఫ్ డిజైర్ ఫ్రమ్ గాడ్స్ విల్ ఆఫ్ డిక్రీని మనం. డిక్రేటివ్ విల్, సావరెన్ విల్, హిడెన్ విల్ అంటే గనక there is no emergency, there is no frustration, none can frustrate his will. ఎవ్వరు దాన్ని మార్చలేరు. ఆయనకి ఎలాంటి ఎమర్జెన్సీ ఏమీ లేదు. హీ విల్స్ అండ్ హీ అకంప్లిషెస్, హీ విల్స్ అండ్ హీ అకంప్లిషెస్ అనేది. అండ్ దెన్ విల్ ఆఫ్ డిజైర్ ఏంటంటే దేవుడు చెప్పాడు ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు. అండ్ యet in his will of decree he permitted the fall of man and he ordained the cross as the means of rescuing us from sin. కానీ మరి ఆయన ఫోర్ నాలెడ్జ్ లో he allowed Adam and Eve to sin, but that does not mean he is responsible for the evil of men that crucified Jesus. And also ఆదాము అవ్వలు పాపం చేశారంటే దేవుడు కారణం అని కాదనమాట. హీ డిడ్ నాట్ కాజ్ యాడమ్ అండ్ ఈవ్ టు సిన్. హీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఈవిల్ మెన్ దట్ క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్. దే సిన్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఈవిల్ డిజైర్స్. అందుకే మనం జేమ్స్ చదివినప్పుడు ఫస్ట్ చాప్టర్ లో మనం దురాశ చేత ఏడ్వబడి మరలు కలుపబడి మనం పాపం చేస్తాం. So yet he ordained that Jesus had to die at the hands of sinners. అందుకే ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసామన్నమాట. ఆయన మనల్ని తన చిత్త ప్రకారం, తన సంకల్పం చొప్పున, తన నిర్ణయం చొప్పున మనల్ని యేసుక్రీస్తు ప్రభువారిలో రక్షించాడు అనేది మనం చూస్తాం. గాడ్స్ విల్ ఆఫ్ డిజైర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ విల్ ఆఫ్ డిక్రీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రే అకార్డింగ్ టు హిస్ విల్ బికాస్ హిస్ వేస్ ఆర్ నాట్ అవర్ వేస్ అదనమాట. ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థన చేయటం అంటే నిజంగా డిఫికల్టే. ఎందుకని? మనసు మారలేదు, రూపాంతరం చెందలేదు, లోక మర్యాదను విడిచిపెట్టలేదు. 3 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక మర్యాదను విడిచిపెట్టము, మనసు మారదు, రూపాంతరం చెందదు, సజీవయాగంగా సమర్పించుకోము. బట్ ఎలాగా మనం ప్రార్థన చేస్తాము? దట్స్ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు హిస్ విల్ అని అంటే గనక బికాస్ హిస్ వేస్ ఆర్ నాట్ అవర్ వేస్. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, మీ ఆలోచనలు నా ఆలోచన, మీ మార్గాలు నా మార్గాలు ఎంతో అన్నాడు అనమాట. ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆఫ్ డిజైర్ దట్ ఆల్ మెన్ బీ సేవ్డ్. అందరూ రక్షణ పొందాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్. దేవుణ్ణి సమీపించడానికి మనకి ఇదే ధైర్యం, ఎంతో ధైర్యం. మనం ఏం అడిగితే అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఆస్కింగ్ వాట్ ఈస్ ద ప్రామిస్ అంటే హీ హియర్స్ అస్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు గో అండ్ హీ గ్రాంట్స్. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అంటే ఆస్క్ ఇన్ హిస్ విల్, అకార్డింగ్ టు హిస్ విల్, ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. నీ చిత్త ప్రకారం ఆయన చిత్తములో ప్రార్థన చేయటం, చిత్తాన్ని గ్రహించటం, ఉత్తమమును అనుకూలమును ఆయన దేవుని చిత్తాన్ని గ్రహించటానికి 3 things మన చెక్ లిస్ట్ లో నుంచి ఉండాలి. లోక మర్యాద ఉందా ఇందులో? లేదా మనసు మారిందా? రూపాంతరం చెందిందా? సజీవయాగంగా సమర్పించుకున్నాదా? ఆ చెక్ లిస్ట్ లో నుంచి అప్పుడు
ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం గ్రహించడానికి దాని ప్రకారంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అండ్ దెన్ 16th verse లో మనం చూస్తే కనుక ఏముందంటే కనుక బ్రదర్ ఆర్ సిస్టర్ ఇన్ సిన్. అయితే ఇది కొంచెం డిఫికల్ట్, కొంత మీరు వర్క్ కూడా చేసుకుని వస్తే బాగుంటుంది ఇందులో కొన్ని మాట్లాడిన మాటలు. బట్ వన్ థింగ్ ఏంటంటే కనుక ఎవరి కోసం ఈ ప్రార్థన అంటే ఎవరి కోసం? sin చేసే బ్రదర్ ఆర్ సిస్టర్, sin లో బ్రదర్ అండ్ సిస్టర్. సిస్టర్, బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరు? చైల్డ్ ఆఫ్ గాడా లేకపోతే చైల్డ్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్. అదనమాట. బ్రదర్ ఆర్ సిస్టర్ హు కమిట్ ఎ సిన్, వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ఏంటి ఆ సిన్ అంటే అక్కడ క్వాలిఫికేషన్. మళ్ళా ఇందులో ఒక ప్రామిస్ ఉంది, ఇంకొక క్వాలిఫికేషన్ ఉంది, అంతేనా కాదా? Yes, sir. There is a promise. What is the promise here? Eternal. God will give them life. ఎక్కడుందమ్మా అది? ఎక్సలెంట్ కదా. 16th యూ షుడ్ ప్రే అండ్ గాడ్ ఏం చేస్తాడంట? హీ విల్ గివ్ దెమ్ లైఫ్. దట్ ఈస్ ద ప్రామిస్, దట్ ఈస్ ద ప్రామిస్ కదా మనం చూస్తాం. బట్ క్వాలిఫికేషన్ ఏంటి ఇందులో? they should not do sin that does not lead to death. అదనమాట. ఓకే, సిన్ దట్ does does not lead lead to death and sin does not lead not to that death. lead to death. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో సెకండ్ పార్ట్ ఏంటంటే హెల్ప్ ఫర్ ద ప్రేయింగ్ క్రిస్టియన్ లో కాన్ఫిడెన్స్ అండ్ కేర్ఫుల్నెస్ ఇన్ ప్రేయర్ చూసాం. అండ్ దెన్ ప్రేయింగ్ ఫర్ ఎ సిన్నింగ్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఇట్స్ అ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తున్నాం అనమాట. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ లో మనం చూస్తా ఉన్నాం. దెర్ ఇస్ ఎ ప్రామిస్, ఇఫ్ వి ప్రే ఫర్ ఎ పర్సన్ who is not committing a sin unto death, God will give life to him. Qualification ఏంటంటే does not apply to a person committing a sin unto death. So this is the promise మనం చూస్తాం. Okay, and then qualification. What is a sin unto death? What is a sin that is not unto death? ఈ రెండు మనకు తెలియాలి. మీరు చెప్పండి, వాట్ ఈస్ a sin unto death? Holy Spirit Exactly కదా. Sin unto death is some terrible sin that God will not forgive. అది blasphemy against the Holy Spirit అని మనం చూసాం. యాక్చువల్లీ మనం ఇంతకు ముందు కూడా చదివాం కదా, అక్కడ చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేసాం కాబట్టి మనం ఇంకెక్కువ ఈ బుక్ లోనే స్టడీ చేస్తాం. ఓకే, ద సిన్ unto death refers to apostasy from the faith. దాన్ని కూడా మనం చూస్తాం. అండ్ జూడ్లో కూడా అంటాడు, వాళ్ళు అద్వితీయ నాథుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించారు అని. సో అపోస్టసీ, డినై ద డియటీ ఆఫ్ క్రైస్ట్ అనేది మనం ఈ బుక్ లోనే చూస్తాము, మిగిలిన రిఫరెన్సెస్ లో కూడా మనం చూస్తాం. సో ద సిన్ unto death is physical death inflicted on believers who persist in some sin unto death అనేటప్పుడు ఇక్కడ 2 రెఫరెన్సెస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 1 Corinthians 11:13. ఏంటి ఆ కాంటెక్స్ట్? 1 Corinthians 11th చాప్టర్ లో కాంటెక్స్ట్ ఏంటి? ప్రభు బలలో పాల్గొంటాం కదా, లార్డ్స్ టేబుల్, టేకింగ్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. అక్కడ verse 30లో ఏమని ఉందో చూడండి. 11th chapter verse 30. That is why many among you are weak and sick, and a number of you have fallen asleep. అంటే అక్కడ ఏంటమ్మా అర్థం? అంటే సరైన రీతిలో లార్డ్ సప్పర్ తీసుకోకపోతే, అంటే సిన్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకుని కన్ఫెస్ చేసుకుని చేసుకోకపోతే అందువల్లనే చనిపోతున్నారు, సిక్ అవుతున్నారు అనేసి. దట్ ఈస్ ఫిజికల్. ఫిజికల్
అన్నమాట. ఇటర్నల్ లైఫ్ పోదు, Yes. ఫిజికల్ లైఫ్ అన్నమాట. కొన్నిసార్లు దేవుని బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళను వాళ్ళు ఆ, అంటే ఆ, ఉమ్, ఉ- దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి చోటు చేసుకునేలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటప్పుడు చాలే, ఇంకా ఇంకా నువ్వు అలాంటి దానికంటే కమ్ హోమ్ అని తీసుకెళ్ళిపోతాడేమో. Mm. ఆ? Correct. ఆ? Yes, sir. ఫిజికల్ డెత్ ఈస్ బెటర్ దెన్ ద ఇటర్నల్ డెత్ కదా. Mm. అవునా? రెండో Yes. మరణం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అనమాట. రెండో మరణం ఉండదు ఇటర్నల్ లైఫ్ ఉన్న వాళ్ళకి, బట్ ఫిజికల్ డెత్ ఉంటుంది అనమాట. సో ఇట్ సిన్ ఆన్ టు డెత్ హియర్ రిఫర్స్ టు ద ఫిజికల్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక యాక్ట్స్ 5th చాప్టర్ 1 to 11 ఆ స్టోరీ ఏంటి? Ananias and Sapphira. అననయ సప్పీరా Sap- కదా. Yes. వాళ్ళు ఏంటి అసలు ఆ, వాళ్ళు ఎవరు? Believers and ఆ, అమ్మా అలేఖ్య, మీ సిగ్నల్ సరిగ్గా లేనట్టు. ఓకే. సో అక్కడికక్కడే దేవుడు ఆ, వాళ్ళని తీసేసుకున్నట్టుగా మనం థ్యాంక్ గాడ్. అసలు అలాంటివి మనకి ఇప్పుడు ఆ అవటం దేవుని పంచ ఆ, కదా. అంతంత ఇమ్మీడియట్ గా మనకి అసలు అందుకే మనకు అంత ధైర్యం వస్తా ఉంటదేమో తెలియదు. సో సిన్ అంటూ డెత్ అన్నప్పుడు ఇక్కడ ఫిజికల్ డెత్ ఆఫ్ ఎ అంటే చాలా సార్లు వెన్ వీఆర్ ప్రేయింగ్ దేవుడు ఏం అడిగితే అది ఇస్తాడు అని నమ్ముతున్నాము. అండ్ స్పెసిఫిక్ గా బ్రదర్ ఆర్ సిస్టర్ ఇన్ సిన్ కమిటింగ్ సిన్ ప్రార్థన అని వింటున్నాము. చాలాసార్లు చాలా మంది రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాము, దానికి జవాబు వచ్చినట్టు కనబడదు. చాలా మంది మ్యారేజ్ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ కి వాళ్ళు సెటిల్ అవ్వాలని ప్రార్థన చేస్తాము, అవి ఇంకా అవి అలాగే ఉంటున్నట్టుగా మనం చూస్తాము. అండ్ దెన్ చాలా సార్లు మనం హీలింగ్ కోసం ప్రార్థన చేస్తాము, కొన్నిసార్లు వాటికి ఆన్సర్స్ వచ్చినట్టుగా కనబడదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ 2 సెంటెన్సెస్ని 2 వర్సెస్ లైట్లో మనం ఎలాగా వాటిని ప్రాసెస్ చేస్తాం, ఎలా ప్రాసెస్ చేస్తాం వాటి. అండ్ అయితే ఇక కొంతకాలం చేశాక మనం ఇంకేం రక్షణ పొందర్లే, వీళ్ళ కోసం ఎంతకాలం చేసామని మనం గివ్ అప్ చేసేయచ్చా? ఏమంటారు? give up మాత్రం చేయకూడదు. కదా, గివ్ అప్ మాత్రం చేయకూడదు. ఎందుకని? యేసు ప్రభు ఏం చెప్పాడు ప్రార్థన గురించి చెప్పేటప్పుడు? విసుగక ఎడతెగక ప్రార్థన చేయి కదా. విసిగిపోకూడదు ఎక్కడా కూడా. మనం ప్రార్థన చేసేటప్పుడు విసిగిపోకూడదు. దేవుడు వింటాడు, ఇస్తాడు అనే నమ్మకంతో కంటిన్యూ. అండ్ ఒక పారబుల్ కూడా చెప్పాడు యేసు ప్రభు. ఏంటా Yes. పారబుల్ కదా. అండ్ షేమ్లెస్ అడాసిటీ అంటే ప్రావిజన్ ఇస్ గివెన్ టు ప్రే వితౌట్ షేమ్లెస్ అడాసిటీ అంటే అసలు సిగ్గు పడకుండా పదే పదే ప్రార్థన చేయడానికి ఒక ప్రావిజన్ ఇచ్చాడు దేవుడు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నమాట. దేవుణ్ణి అడగటంలో మనం వదిలిపెట్టకుండా దేవుని చిత్తంలో దేవుణ్ణి అడగటం. అండ్ ఈ 16th వర్స్ లైట్ లో మనం చూస్తే కనుక ఎవరైనా పాపం చేసిన బ్రదర్ ఆర్ సిస్టర్ ని చూసినప్పుడు వాట్ ఈజ్ అవర్ న్యాచురల్ రియాక్షన్? వాట్ ఈజ్ అవర్ న్యాచురల్ రియాక్షన్? ఏం చేస్తాం? మనకు తెలిసినప్పుడు
మనం గమనించినప్పుడు, మనం నోటీస్ చేసినప్పుడు, మన వాట్ ఈస్ అవర్ న్యాచురల్ రెస్పాన్స్? ఏం చేస్తాం మనం? నా క్వశ్చన్ క్లారిటీ ఉందా? కండెమ్ చేస్తాము, జడ్జ్మెంట్ చేస్తాము. జడ్జిమెంట్ చేస్తాము. అంటే Condemn నేను ఇలా ఉన్నాను, వాళ్ళు అలా ఉన్నారు అని. వాళ్ళ గురించి మాట్లాడతాం మనుషులతో కదా. మనం గాసిప్ చేస్తాము, మనం ప్రమోట్ చేస్తాము, పబ్లిసైజ్ చేస్తాము, మనుషుల దగ్గర మాట్లాడతాం, వాళ్ళని ఇంకా చెడ్డ చేస్తాం, చెడ్డగా చూస్తాం. కానీ ఏం చేయాలా? ప్రేయర్. Take it to the Lord in prayer kada. Take it to the Lord in prayer. Instead of talking to other people about them, talk to God. Tell God. Ask God. Plead with God. దేవుణ్ణి అడగాల. దేవుడు ఏం ప్రామిస్ చేశాడు? వాళ్ళకి లైఫ్ ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం మన ఓన్ లైఫ్ లో మనం ప్రార్థనలు చేసేటప్పుడు గాడ్స్ విల్ లో చేయడం, కంటిన్యూ టు ప్రే. అండ్ వెన్ ఎ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఇన్ సిన్, మన రోల్ ఏంటి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం అలా చేస్తున్నామా? అది మనం అనే ప్రార్థన, మనం ఒంటరి ప్రార్థన గురించి మాత్రమే కాకుండా కలిసి చేసే ప్రార్థన గురించి కూడా చెప్తున్నాడు కదండి ఇక్కడ. ఫెలోషిప్ గా, క్లోజ్ సర్కిల్ గా ప్రార్థన చేయటాన్ని మనం చూస్తాం. జాన్ పైపర్ ఏమన్నారంటే, ఎనీ సిన్ వి కమిట్ దట్ వి ఆర్ by grace capable of truly confessing and repenting from does not lead to death. Any sin we commit, మనం ట్రూగా కన్ఫెస్ చేసినప్పుడు, రిపెంట్ అయినప్పుడు, బై గ్రేస్ దేవుడు దాన్ని క్షమిస్తే కనుక దట్ డస్ నాట్ లీడ్ టు డెత్. వాట్ ఈస్ సిన్ దట్ డస్ నాట్ లీడ్ టు డెత్ అంటే, మనం 1 John 1:9 లో మనం చూస్తాం, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్, హీ ఈస్ faithful and just. He will forgive us and cleanse from all our unrighteousness అని చెప్పాడు. కాబట్టి ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుంచి పవిత్రంగా చేస్తారు. కన్ఫెసింగ్ హ్యాబిచువల్ సిన్ కాదు అది. అండ్ మనం ఇందాక చూసినట్టుగా మరి అననీయ సప్పీరా లాగా వాళ్ళ మోటివ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి ఫేమ్ కావాలనుకుంటారు, అలాంటి పరిస్థితి. సో దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం అన్నమాట. అట్లా ఆ కైండ్ ఆఫ్ సిన్స్ లో మనకి దేవుడు ఫిజికల్ డెత్ ని చాలు, ఇంకా నువ్వు యు ఆర్ డట్టింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఫేసింగ్ మై రాత్, ఇనఫ్ ఇస్ ఇనఫ్, కమ్ హోమ్ అని తీసుకెళ్ళిపోతాడా దేవుడు? అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. అంటే మన నెంబర్ ఆఫ్ డేస్ అవ్వక ముందే చచ్చిపోవడమా? మరి అది నువ్వు ఆలోచించి నెక్స్ట్ స్టడీకి మాకు అందరికి చెప్పాలా. ఎందుకంటే మన కొరింథియన్ లెటర్ దృష్ట్యా మరి అందుకే చెప్పాను నేను ఆల్రెడీ, యూ బెటర్ థింక్ అండ్ కమ్ ఫర్ ద నెక్స్ట్ స్టడీ దీని మీద. వాట్ ఈస్ సిన్ దట్ లీడ్స్ టు డెత్, దట్ డస్ నాట్ లీడ్ టు డెత్ అనేది వర్క్ చేసి, అండ్ మరి ఇలా ఉన్నప్పుడు మరి మన నంబర్ ఆఫ్ డేస్
ఉండంగా కూడా మనం వెళ్ళిపోతామా? అలాగేమైనా స్క్రిప్చర్‌లో మరి దినాలు గడవక ముందే వెళ్ళిపోతున్నారు అని ఎక్కడన్నా మెన్షన్ ఉన్నదా? ఇవన్నీ కొంచెం వర్క్ చేసి కమ్ అప్ విత్ ఆన్సర్స్. సో టు కంక్లూడ్ అవర్ స్టడీ టుడే, ఏంటంటే గనక మన ప్రార్థనలు వరల్డ్ సెంటర్డ్‌గా కాకుండా సెల్ఫ్ సెంటర్డ్‌గా కాకుండా ప్లెజర్ సెంటర్డ్‌గా కాకుండా గాడ్ సెంటర్డ్‌గా ఇన్ గాడ్స్ విల్. అది తెలియాలి అని అంటే గనక మనసు మారి రూపాంతరం చెందాలి. అది చెందాలంటే దేవుని వాక్యమే, వాక్యం ఒక్కటే మన మనసు మారి రూపాంతరం చెందేలా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడున్నాడు, పరిశుద్ధ వాక్యం ఉన్నది. రెండిటిని దేవుడు మనకిచ్చాడు. ఇది వన్ థింగ్. అనదర్ థింగ్ ఏంటంటే అవర్ రెస్పాన్స్ టు ద బ్రదర్ అండ్ సిస్టర్. వాళ్ళు మన ఓన్ బ్రదర్ అండ్ మన ఓన్ సిస్టర్ సహవాసంలో, బికాస్ వీ హ్యావ్ వన్ ఫాదర్. ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ గాసిపింగ్, టాకింగ్ విత్ ద పీపుల్, లెట్స్ టాక్ టు గాడ్ అబౌట్ దెమ్. దేవుని దగ్గర వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ప్రభుని బ్రతిమాలటం. ఒక రకంగా చెప్పాలంటే పీటర్ కోసం జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేశారు. మనం చదివాము రీసెంట్గా ఈ గాస్పుల్స్లో అన్నమాట. ఎంత ధైర్యంగా చెప్పాడంటే, నేనైతే అసలు బొంకనే అవసరమైతే చచ్చిపోతానన్నాడు. అక్కడ మాథ్యూస్ గాస్పుల్లో మనం చూస్తే కనుక పేతుర్ని చూసి పేతురుతో అంటాడు, పేతురు, మిమ్మల్ని సాతాను జల్లెడ పడతా ఉంది, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు తిరిగి వచ్చినాక సహోదరుల్ని బలపరచు. జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేశారు. అండ్ జాన్ 17లో కూడా మనం చూస్తాం, ఆయన ప్రార్థన అది రికార్డ్ చేశారు, లాంగ్ ప్రేయర్ జాన్ 17లో అన్నమాట. సో ప్రేయింగ్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ఈచ్ అదర్. మనం సెన్స్ చేసినప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు సెన్స్ చేయలేరు, వాళ్ళు పాపంలో ఉంటున్నారు అనేది వాళ్ళు సెన్స్ చేయలేరు. వాళ్ళని మనం సెన్స్ చేసినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా, నలుగురితో మాట్లాడతాం. మే గాడ్ హెల్ప్ us టు బి సెన్సిటివ్ టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టు అవర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాట్ ఓన్లీ బయాలజికల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వేం చేస్తావు? నువ్వు నలుగురితో మాట్లాడావు కానీ నా దగ్గరకు వచ్చి వాళ్ళ కోసం విజ్ఞాపన చేయలేదు, ప్రార్థన చేయలేదు. మే గాడ్ హెల్ప్ us. Over to you. Okay.